నమస్తే అన్న. నమస్తే నమస్కారం. ఎక్కడన్నా? జిడ్మెట్ల విలేజ్. జడిమిట్లో. ఏ పార్లమెంట్ వస్తుంది మీకు? అంటే అర్థం కాలే. పార్లమెంట్ మీ మల్కాజ్గిరి పార్లమెంట్. ఇప్పుడు మల్కాజ్గిరి ఎన్నికలు రాబోతున్నాయి మల్కాజ్గిరిలో. ఏ పార్టీ గెలిచే అవకాశం? బీజేపీ రావాలి. బీజేపీ. బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు బీజేపీ? ఎందుకంటే మన మోడీ చేసే పనులకు మన భారతదేశానికి ఒక హనుమంతుడు లాంటి మోడీ కాబట్టి బీజేపీ కంపల్సరీ రావాలి, లేకుంటే మన భారతదేశం మునిగిపోతుంది. అంటే ఏ రకంగా ఉంది? అంటే అతను చేసే పనులు ఆ రకంగా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు చూసి ఈరోజు మోడీ వచ్చిన తర్వాత ఆయన పనులు చూస్తే ఈరోజు భారతదేశానికి ఎంత చేస్తున్నా అనేది హిందుత్వం అనేది చనిపోతుంది. అదే భారతదేశం మన మోడీ ఉండడం వల్ల ఈరోజు భారతదేశంలో హిందువు అని బతకగలుగుతాం, చెప్పుకోగలుగుతాం. లేకుంటే రేపు పొద్దున బతకలేం మనం. ఆయన చేసిన 2-3 పనులు ఏంటి మోడీ చేసిన అంటే ఇప్పుడు మన అయోధ్య ఉన్నది, అయోధ్య రామ మందిర్ కట్టిండు. మళ్ళీ పక్క కేసు ఉండే, మళ్ళీ ఇప్పుడు అన్ని విధాల మన భారతదేశానికి ఒక పొజిషన్కి ఉంది. ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అమెరికా ప్రైమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 year బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈరోజు అమెరికా అధ్యక్షుడు మన ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే మన పొజిషన్ ఏ రకంగా పోయింది, భారతదేశం ఎంత ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అది. కాబట్టి ఇంకా అంటే తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభావం చూపియదా? తెలంగాణ ఉన్నది కానీ మాత్రం అదే తెలియక ఈరోజు ఇంతవరకు ఎవరు తెలియదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి అందరూ తెలుసుకొని బీజేపీకి ఓటేస్తే బీజేపీకి ఉంటే రేపు అందరికీ మంచి జరుగుతుందని ఆలోచన. కాంగ్రెస్ అభ్యర్థి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అభ్యర్థులను ప్రకటించాక పోటీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోటీ అంటే మా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం మాత్రం బీజేపీ కంపల్సరీ వస్తుంది. బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు? ఈటల రాజేందర్ 100% అని ఆయన కంపల్సరీ ఉంటుంది. ఈటల రాజేంద్ర నెంబర్ 1 ఒక మంచి వ్యక్తి. ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిండు, తెలంగాణ కోసం కష్టపడ్డాడు, తిరిగిండు, అంత చేసిండు. కాబట్టి ఆ తెలంగాణ ప్రభుత్వంలో అతని డిస్ట్రిబ్యూషన్ వల్ల పక్కకు వచ్చిండు. ఇలా ఒక ముదిరాజు, ఒక బీసీ వ్యక్తి కాబట్టి అతని తీసుకుంటే మనకి అందరు మంచి జరుగుతుందని నాకు ఆలోచన. లోకల్ వ్యక్తి అని కాదు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే మన తెలంగాణకు కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడి అంతా చేసి ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు మన ఈటల రాజేందర్. ఆయన ఎంత మంచి పనులు చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చూడాలి. రెండవది మోడీ ప్రభుత్వం, మోడీని చూసి ఫస్ట్ ఓటేయాలి. మన భారతదేశం మోడీ కావాలి. మన భారతదేశానికి ఒక హనుమంతుడు మోడీ. ఎస్, నేను బీజేపీకి వేస్తాను పక్కా.